బాబు గారి పైన పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే 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 జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధి గోవిందా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధి గోవిందా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధి గోవిందా 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 సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకో పవలే సైకో పవలే సైకిల్ రావాలి సైకో పవలే సైకిల్ రావాలి సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు చంద్రబాబు నాయుడు గారి తోడుగా మేము సైతం చంద్రబాబు నాయుడు గారి తోడుగా మేము సైతం అమరన్న గారికి తోడుగా మేము సైతం అమరన్న గారికి తోడుగా మేము సైతం చంద్రబాబు నాయుడు గారికి తోడుగా మేము సైతం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం కాబట్టి ఆ మనిషి ఇక్కడ ఉంది కానీ జై బాబు జై జై బాబు జై అమరన్న జై అమరన్న జై అమరన్న జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అనగదొక్కే ధోరణి ఎక్కువైతే తిరగబడేది తీవ్రమవుతుంది. అనగదొక్కేది అధికమైనప్పుడు తిరగబడడం అనేది తీవ్రమవుతుంది. దయచేసి గ్రహించాలి. ఇప్పుడు ఈరోజు నిన్న ఈరోజు కూడా చూస్తూ ఉన్నాము. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, స్పీకర్ గారు, మంత్రులు వారి యొక్క భాష, వారు మాట్లాడుతున్న ఆ తీరు ఏ విధంగా ఉందంటే, ఆయన ఒక స్పీకర్ గారు, ఆయన శాసనసభకు అధ్యక్షుడిగా వహించే స్పీకర్ గారు నిన్న ఏం మాట్లాడతారంటే, టీడీపీ ఎమ్మెల్యేలందరినీ యూస్లెస్ ఫెలోస్ అంటాడు. యూస్లెస్ ఫెలోస్. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు రాబో తరానికి చాలా ప్రమాదము. ఇలాంటి చర్యలు మళ్ళీ కొనసాగితే రాబో భవిష్యత్తులో ప్రజాప్రతినిధులన్నా, అసలు ఒక రాజకీయ నాయకులన్నా ఎలాంటి విలువలు అనేవి ఉండవని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఒక హుందా కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం ఉందండి. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు జైల్లో నిర్బంధించి రకరకాలుగా హింసిస్తూ మాకు రిమాండ్గా, మాకు కస్టడీకి ఇమ్మంటారు.
5 రోజులు కస్టడీకి ఇమ్మంటారు, వారం కస్టడీకి ఇమ్మంటారు. కస్టడీకి ఇవ్వాల్సినంత నేరం ఏం చేశారండి? సిట్ ఆఫీసులో ఆయన్ని సుమారు 10 గంటల పాటు హింసించి రకరకాలుగా ఆయన మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పారు. అప్పుడు కూడా మళ్ళా మీరు రిమాండ్ కోరుతున్నారంటే మీకు ఎంత కక్ష సాధింపు? చంద్రబాబు నాయుడిని అంతం చేసేస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం క్రింద పనిచేస్తున్న అధికారులు కూడా ఈరోజు ఒక దుశ్చర్యకు పూనుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఎక్కడికక్కడ అనగదొక్కుతూ వెళ్తున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యం కూని అయిపోతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో విద్యావంతులు, మేధావులు, ప్రజలు, రైతులు అందరూ ప్రతిఘటిస్తున్నారు. ఈ ప్రభుత్వం యొక్క చర్యల మీద ప్రతిఘటిస్తూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చర్యలు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. రేపు రాబో రోజుల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో తప్పకుండా కూడా బుద్ధి చెప్తారు. మీ అందరికీ కూడా ప్రభుత్వంలోని అధికారులకి అందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించి మీరు ఈ ఒక్క అవకాశంతో మీ ఇంటికి మీరు వెళ్ళిపోవాలని మరొక్కసారి ఆ దేవదేవుడు కోనేటిరాయ స్వామిని వేడుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సెల్ ఫోన్ మళ్ళీ సెల్ ఫోన్ ఒక నిమిషం ఉండండి. బాబు గారికి తోడుగా, బాబు గారి తోడుగా, బాబు గారికి తోడుగా, బాబు గారి తోడుగా, బాబు గారికి తోడుగా, బాబు గారికి తోడుగా, మేము సైతం 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 జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం. అక్రమ కేసులను వెంటనే బాబు గారి పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే, అమరన్న గారి పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే, అమరన్న గారి పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. We want justice, 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 we want. నమస్కారం. నేటితో చంద్రబాబు నాయుడు గారిని అక్రమమైన కేసుతో ఇరికించి ఈ రోజుకి దాదాపు 14 రోజులు పూర్తవుతా ఉంది. 14 రోజులు పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు కోర్టులో బెయిల్ ఇవ్వడం లేదు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా గంగవరం నుండి కీలపట్ల కోనేటి రాయస్వామి వారికి వద్ద వరకు పాదయాత్రతో నడుచుకొని వచ్చి స్వామివారిని దర్శించుకొని వెంటనే బాబు గారికి అదేవిధంగా అమరన్న గారికి బెయిల్ ఇవ్వాలనేసి స్వామివారిని విన్నపించి కోరడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధి అనేసి భగవంతుని కోరడం జరిగింది. నిన్న మొన్న చూశారు అసెంబ్లీలో అసలు ఒక రాజకీయ నాయకుడికి ఏమాత్రమైన విలువలు ఇవ్వకుండా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన విరుచుకపడము మనమందరము అసెంబ్లీలో చూసాం. ఏమండి స్పీకర్ గారు, మిమ్మల్ని సమన్వయంగా మిమ్మల్ని చూడాలనేసి అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షాన్ని కానీ సమానంగా చూడాలనేసి మీకు స్పీకర్గా కూర్చోబెడితే మీరు చేస్తున్న మాటలు, మీరు చేస్తున్న ప్రవర్తన అసలు ఏ మాత్రము మీ కూర్చున్న సీటుకు సరికాదనేసి తెలియజేసుకుంటున్నాం. మీరు ఏమండి అంటారు మా నాయకుల్ని? ఒరే అంటారా? యూజెస్ ఫెలో అంటారా? ఏచి అంటారా? ఇదా గౌరవపరిగా మీరు ఉండి ఇలాంటి మాటలు మీరు మాట్లాడడం. అంతేకాకుండా అదేవిధంగా సభ్యులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు మా నాయకుడిని అక్రమంగా అరెస్టు చేస్తే దానికి మేము నిరసన తెలియజేస్తే అసెంబ్లీలో మా నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తారు కాబట్టి వెంటనే విడుదల చేయండి అని అసెంబ్లీలో మేము పోరాడితే మీకు నవ్వులా? ఈ నవ్వులు చాలా రోజులు ఉండవు. రేపు మళ్ళా మీకు ఇదే పరిస్థితి వస్తుంది. మీరు తవ్విన గుంతలో మీరే పడేది గ్యారంటీ అనేసి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలకందరికీ తెలియజేసే విన్నపం ఏమనగా, ప్రజలందరూ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన, ఇటు అమరన్న గారి పైన అక్రమ కేసులు పెట్టి అనవసరంగా వాళ్ళని ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా మీరు ఈ రోజు జైల్లో పెట్టారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి అతి త్వరలోనే ప్రజలు చూపిస్తారనేసి ఎవరైతే అధికారులు కానీ పోలీసులు కానీ ఇంకా నాయకులు కానీ ఈ యొక్క చర్యకు పాల్పడ్డారో వాళ్ళు ఏ ఒక్కరిని కూడా రేపు రేపు అధికారంలో వచ్చేది తెలుగుదేశం పార్టీనే, వీళ్ళందరినీ సామాన్యంగా వదిలే ప్రసక్తి లేదనేసి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై అమరన్న, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి లేని కేసులను ఉన్నట్టు క్రియేట్ చేసి లేనిపోని ఇబ్బంది పెడుతున్నారు. రాజమండ్రి జైల్లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా దోమలతో ఇన్ని రోజులు ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డితో పోరాడి అలసిపోయిన సమయానికి దోమలతో కూడా పోరాడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉంది. ఎంత ఘోరం! కనీసం ఈ యొక్క సైకో ముఖ్యమంత్రికి ఇంకిత జ్ఞానం లేదా? అయ్యా, నువ్వు 16 నెలలు చిప్పు కొడు తిన్నావు. ఆ కసి ఇంత వయసున్న ఈ వ్యక్తి పైన నువ్వు చూపించేది. నువ్వు తప్పు చేసి జైల్లో ఉన్నావు. తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అన్యాయంగా నువ్వు పెట్టావు. వీటన్నిటినీ మేము ఖండిస్తూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా క్రైస్తవులు, ముస్లింలు, అలాగే హిందువులు అందరూ కూడా కలిసి గంగవరం నుండి కీలపట్ల దాకా పాదయాత్రగా కనీసం దేవుడనైన కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో మేమందరూ కూడా కలిసికట్టుగా బాబు గారికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ పాదయాత్రగా వచ్చినాము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మనం కానీ ఇప్పుడైనా కళ్ళు తెరిగిపోతే ఖచ్చితంగా మనకు బుద్ధి చెప్తారని బుద్ధి తెచ్చుకొని దేవుడికి భయపడి మనుషులకు భయపడి ఆ జగన్మోహన్ రెడ్డి ఒక డైలాగ్ కొడతా ఉంటాడు, దేవుడు మనుషులు దేవుడు మనుషులని. దేవుడు నిన్ను ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాడు, దేవుడు నిన్ను ఏం చేయాలని. మనుషులు కూడా రెడీగా ఉన్నారు 24 నీకు బుద్ధి చెప్పాలని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉన్న 1-2 రోజులైనా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే తక్షణమే బాబు గారిని అలాగే పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు అయినటువంటి అమరన్న గారిని కూడా అక్రమంగా కేసు పెట్టారు. ఆ కేసును కూడా వెంటనే ఎత్తివేయాలనేసి తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై అమరన్న.